Good evening, students. Is my voice audible for you all? Please respond in the chat box. Right. అమ్మ మొన్న క్లాసు యూడేమి అందరూ ప్రాక్టీస్ చేశారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. యూడేమి టైప్ కార్డ్ స్టైల్ మోడలింగ్ మనం చెప్పాం. కార్డ్ స్టైల్ మోడల్ యూడేమిలో మొన్న మనం చేసాం. అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా? రైట్. ఇంకా నెక్స్ట్ ఎంతమంది మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్లో అప్డేట్ చేశారు? ఎంతమంది మీ యొక్క లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు? ప్లీజ్ టెల్ మీ. పోస్ట్ చేశారా? రైట్. ఎందుకంటే మనకి జాబ్స్ అవి రావాలి అంటే ఇట్ ఈజ్ ఓన్లీ త్రూ ఫ్రమ్ లింక్డ్ఇన్. ఒక సర్వే ప్రకారం ఓకే రైట్, ఒక సర్వే ప్రకారం 85% జాబ్స్ మనకి వీఆర్ గెటింగ్ ఫ్రమ్ లింక్డ్ఇన్. సో ఆ యొక్క కార్డ్ స్టైల్ అందరూ కూడా డిజైన్ చేసి యూడేమి మీరు లింక్డ్ఇన్లో అందరూ కూడా పోస్ట్ చేయండి. రేపు మీరు ఏదైనా జాబ్కి లింక్డ్ఇన్ ద్వారా అప్లై చేసినా కూడా మీ యొక్క వాల్ పైన పోస్టులు అన్నీ ఉంటాయి కాబట్టి ఆ యొక్క హెచ్ఆర్ కూడా దాన్ని చూస్తారు. ఓకేనమ్మా? రైట్. ఇక్కడ దాకా అందరికీ ఓకే కదా? రైట్. నౌ టుడే వీఆర్ గోయింగ్ టు సీ సేమ్ అదే టైప్ ప్రాజెక్ట్. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఉపయోగించే మనం ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ డిజైన్ చేయబోతున్నాము అంటే నౌ వీఆర్ గోయింగ్ టు డిజైన్ దిస్ అమెజాన్. ఈ అమెజాన్లో ఈ అమెజాన్ ప్రాజెక్ట్ అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు కార్డ్ స్టైల్స్ ఉన్నాయి చూడండి. 4 కార్డ్స్ ఉన్నాయా లేదా? సో మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ 1 కార్డ్. ఇక్కడ దాకా 1 కార్డ్. నెక్స్ట్ దిస్ ఈజ్ అనదర్ కార్డ్, సెకండ్ కార్డ్. దిస్ ఈజ్ థర్డ్ కార్డ్. ఓకేనమ్మా? దిస్ ఈజ్ 4th కార్డ్. సో ఈ అమెజాన్లో ఎలాగైతే మనకి కార్డ్ స్టైల్స్ ఉన్నాయో, కార్డ్ మోడల్స్ ఉన్నాయో అలాగా మనం ఇప్పుడు డిజైన్ చేయబోతున్నాం. ఓకేనమ్మా? ఆ రకంగా మనం డిజైన్ చేద్దాం. ఓకేనా? రైట్. సో అలా డిజైన్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేద్దాము, లెటర్స్ టేక్ 1 ఎంటీ ఫైల్. అమ్మ మొన్న ఇది అప్డేట్ అవ్వలేదన్నారు యూడేమిది. ఇవాళ మళ్ళీ నోట్స్ ఆ నోట్స్ తీసేసి ఇంకొకసారి అప్డేట్ చేస్తానే. మొన్న నోట్స్లో యూడేమి ఉందా అమ్మా? యూడేమి ఒకవేళ లేకపోతే ఆ నోట్స్ ప్లేస్లో మళ్ళీ ఇంకొకసారి వేళ అప్డేట్ చేస్తాను, ఒకసారి మళ్ళీ చూడండి. ఓకేనా? మొన్న నోట్స్లో లేకపోతే గూగుల్ క్లాస్ రూమ్ నుంచి నోట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, దాంట్లో చెప్తాను. రైట్. సో ఐ విల్ టేక్ 1 న్యూ ఫైల్. న్యూ ఫైల్ ఏమని తీసుకుందామమ్మా? amazon.html. amazon.html. ఓకేనమ్మా? రైట్. సో దిస్ ఇస్ ద న్యూ ఫైల్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీ అందరికీ ఒక 4 కాన్సెప్ట్ మీ అందరికీ తెలుసు. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. వీటికి మీకు డిఫరెన్స్ తెలియాలి. ఏది ఎప్పుడు యూజ్ చేస్తాం అన్నది మీకు తెలియాలి. ఏంటి అని చెప్తాను చూడండి. ఫస్ట్ చాలా జాగ్రత్తగా వినండి. నేను 4 ఎలిమెంట్స్ చెప్తాను. ఆ 4 ఎలిమెంట్స్ ఆల్రెడీ మనం యూజ్ చేసాం. ఫస్ట్ వన్ ఈజ్ డివ్. ఈ డివ్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్ ఈజ్ సెక్షన్. ఓకేనా? సెక్షన్. థర్డ్ ఎలిమెంట్ ఈజ్ మెయిన్. మెయిన్. ఓకే? డివ్, సెక్షన్, మెయిన్, nav. ఈ 4 ఎలిమెంట్స్ మనం చాలాసార్లు మీరు యాజ్ ఏ డెవలపర్గా, యూఐ డెవలపర్గా కూడా ఈ 4 ఎలిమెంట్స్ మనం ప్రతిసారి యూజ్ చేస్తూనే ఉండాలి. సార్ అసలు ఈ 4 ఎలిమెంట్స్ ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాము? చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ డివ్ అంటే చాలా జాగ్రత్తగా వినండి సార్. డివ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ 1 కేటగిరీ. 1 కేటగిరీ విత్ క్లికబుల్ లింక్. క్లికబుల్ లింక్ అంటే ఇప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఒక కేటగిరీ విత్ క్లికబుల్ లింక్ అంటే ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ అమెజాన్ తీసుకున్నాం మనం. ఇప్పుడు నేను దీని మీద కనుక ఈ యొక్క రిఫ్రిజిరేటర్ ఇమేజ్ మీద కనుక నేను మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే అది ఒక క్లికబుల్ ఇమేజ్ కింద చేంజ్ అయిందా లేదంటే మౌస్ పాయింటర్ హ్యాండ్ కింద చేంజ్ అయిందా లేదా? అదే నేను ఈ టాప్ చూడండి, మౌస్ పాయింటర్ ఈ యొక్క హెడ్డింగ్ మీద కనుక ప్లేస్ చేస్తే అది ఏమైనా హ్యాండ్ సింబల్ కింద చేంజ్ అయిందా? అవ్వలేదు. కింద రిఫ్రిజిరేటర్ మీద ప్లేస్ చేస్తే చేంజ్ అయింది. అర్థమవుతుందా? అంటే ఇది ఒక కేటగిరీ. అంటే ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తే రిఫ్రిజిరేటర్స్ అనే వేరొక లొకేషన్లోకి, వేరొక పేజ్లోకి మనం మూవ్ అవుతాం. ఈ ఎయిర్ కండిషన్స్ మీద నేను మౌస్ పాయింటర్ ప్లేస్ చేయగానే
దీని మీద క్లిక్ చేస్తే మనం వేరొక లొకేషన్లోకి వేరొక పేజ్లోకి మూవ్ అవుతాం. అలా ఉంటే మనం వీ హ్యావ్ టు యూజ్ ఎ డివ్. అదే కనుక ఇది కూడా వేరొక కేటగిరీయే, డిఫరెంట్ కేటగిరీ. కానీ దీనికి ఎలాంటి క్లిక్కబుల్ ఇమేజ్ లేదు, అంటే క్లిక్కబుల్ యాక్షన్ లేదు. అందుకే మీకు మౌస్ పాయింటర్ యాజ్ ఇట్ ఈజ్ యారో సింబల్ కిందే ఉంది. అబ్జర్వ్ చేశారా? రైట్, యారో సింబల్ కిందే ఉంది. అంటే డివ్ అంటే ఏం చెప్పాలి అంటే ఇట్ ఈజ్ ఏ కేటగిరీ విత్ క్లిక్కబుల్ యాక్షన్. అలాంటి సిచ్యువేషన్లో మనం డివ్ యూజ్ చేస్తాం. అందరికీ అర్థమైందా? మరి నెక్స్ట్ సెక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇట్ ఈజ్ ఆల్సో ఏ కేటగిరీ వితౌట్ ఏ క్లిక్కబుల్ యాక్షన్. మీరు ఇంకేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? క్లిక్కబుల్ యాక్షన్. ఓకే, రైట్. సార్ మెయిన్ అంటే ఏంటి సార్? మెయిన్ అంటే ఏంటి? మెయిన్ అంటే ఏమీ లేదు. మెయిన్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే మీరు అబ్జర్వ్ చేస్తే మీకు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను వినండి. మీరు ప్రోగ్రామ్లో మెయిన్ ఎప్పుడు యూజ్ చేస్తామమ్మా? సి లాంగ్వేజ్లో కానీ మెయిన్ ఫంక్షన్, మెయిన్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తాము? మెయిన్ మెథడ్ ఈజ్ ద ఏం చెప్తాం? మెయిన్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్, అవునా? ఫర్ అవర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ మెథడ్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ మెథడ్, అవునా? అది మీరు సి లాంగ్వేజ్ తీసుకోండి, జావా తీసుకోండి, system.out.println, సి లాంగ్వేజ్ తీసుకోండి, మెయిన్ మెథడ్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్ మెథడ్. అలాగే ఇక్కడ మెయిన్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఆ పర్టికులర్ డేటా మీకు సెంటర్లోకి రావాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మీ అందరికి నెట్ఫ్లిక్స్ తెలుసా? నెట్ఫ్లిక్స్ వెబ్సైట్. నెట్ఫ్లిక్స్ చూడండి, నెట్ఫ్లిక్స్లోకి రాగానే మీకు ఇక్కడ చూడండి, మీరు సార్ అసలు ఈ యొక్క పేజ్లోకి వెళ్ళాలి, ఈ పేజ్లో నేను వీడియోస్ వ్యూ చేయాలి అంటే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పండి? మీ యొక్క జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ మన యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. మన యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఆ ఈమెయిల్ ఐడి కనుక వాళ్ళ యొక్క డేటాబేస్లో ఉంటే, నెట్ఫ్లిక్స్ డేటాబేస్లో ఉంటే మనం నెక్స్ట్ ఫర్దర్ స్టెప్కి మూవ్ అవుతాం, వీడియోస్ అన్ని వ్యూ చేయగలం. ఒకవేళ మనం ఇచ్చిన ఈమెయిల్ ఐడి కనుక నెట్ఫ్లిక్స్ డేటాబేస్లో మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, మనం నెక్స్ట్ స్టెప్లోకి మూవ్ అవ్వలేం, అంటే వీడియోస్ వ్యూ చేయలేం. అంటే మీరు ఒకవేళ కనుక అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే ఏదైనా ఒక టెక్స్ట్ బాక్స్ కానీ ఏదైనా ఒక డేటా కానీ మనకి పేజ్ సెంటర్లోకి వచ్చి అక్కడి నుంచి కనుక మనకి యాక్షన్ కనుక స్టార్ట్ అవ్వాలి అంటే వీ విల్ యూజ్ మెయిన్ ఎలిమెంట్. మెయిన్ రాయడం వల్ల ఆ యొక్క డేటా ఇలా కనిపిస్తుంది. మీ యొక్క జర్నీ, మీ యొక్క ఈ యొక్క వెబ్ పేజ్తో మీ యొక్క ఇంటరాక్షన్ ఈ యొక్క ఈమెయిల్ బాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి మనం మెయిన్ అందుకు రాయాలి. అంటే when the user interaction with the web page starts with a particular element, అంటే ఒక పర్టికులర్ ఎలిమెంట్తో కనుక మన యొక్క జర్నీ స్టార్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు నెట్ఫ్లిక్స్ చూసామనుకోండి, ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అది ఫ్రమ్ టెక్స్ట్ బాక్స్ నుంచి మన యొక్క జర్నీ స్టార్ట్ అవుతుంది. టెక్స్ట్ బాక్సే కదా ఈమెయిల్ అడ్రస్ మనం టైప్ చేసేది. సో ఈ ఈమెయిల్ అడ్రస్ అనేటువంటి ఎలిమెంట్ని మనం ఎందులో ప్లేస్ చేయాలి? మెయిన్లో ప్లేస్ చేయాలి. ఇంకా nav అంటే ఏంటి? మెనూస్ డిజైన్ చేసినప్పుడు మనం nav ఎలిమెంట్ యూజ్ చేస్తాం. మళ్ళీ ఇవి ఎప్పుడైతే మనకు వచ్చాయో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అందాక మీరు గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను, ఓకేనా? ఇబ్బంది ఏం లేదు, నేను మళ్ళీ చెప్తాను. ఫస్ట్ మీకు అందాక ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చాను, అసలు ఎందుకు ఏది యూజ్ చేస్తాం అన్నది. రైట్, టుడే డేట్ ఈజ్ 11/2/2025. 11/2/2025, ఓకేనా? రైట్. సో ఇది కూడా మీకు ఒకసారి నోట్స్లో పేస్ట్ చేస్తున్నాను మీ యొక్క రిఫరెన్స్ కోసం, ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేస్తాను అంటే మనం సేమ్ ఈ అమెజాన్లో ఈ కార్డ్స్ ఎలాగైతే ఉన్నాయో అలాగ మనం డిజైన్ చేద్దాం. ఫస్ట్ మనం ఈ యొక్క ఇమేజ్ ఉంది కదా, ఈ టాప్లో ఇమేజ్,
ఈ టాప్లో ఇమేజ్ని మనం ఫస్ట్ మన యొక్క పేజ్లో యాడ్ చేద్దామా? రైట్. ఏం చేయాలి ఫస్ట్? మీరు అమెజాన్ వెబ్సైట్లోకి వచ్చి ఈ ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేసి చూడండి, రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్ అని మేము క్లిక్ చేసి ఏం చేద్దాము, మన ఫోల్డర్లో ప్లేస్ చేద్దాం. ఓకేనా? మన ఫోల్డర్ ఏంటి? ఫుల్ స్టాక్ యూఐ 22 బ్యాచ్. ఓకే, దీంట్లో ఏమని ఇద్దాం నేమ్? అమెజాన్ అని ఇద్దామా? రైట్, అమెజాన్ అని ఇచ్చి మన యొక్క ఫుల్ స్టాక్ యూఐ 22 బ్యాచ్ ఫోల్డర్లో నేను సేవ్ చేశాను. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేద్దాము? సో ఈ యొక్క పేజ్లోకి వచ్చి ఫస్ట్ ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకుంటాను. ఎంటీ టెంప్లెట్ ఎలా వస్తుందమ్మా? ఎక్సల్మేషన్ సింబల్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసామనుకోండి, వీ విల్ గెట్ ఏ ఎంటీ టెంప్లెట్. అంతేనా? మనకి ఎంటీ టెంప్లెట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే, సార్ ఈ ఇమేజ్ ఎక్కడుంది? టాప్లో ఉంది. పేజ్కి టాప్లో ఉంది అంటే పైన ఉంది. అంటే ఇప్పుడు ఏం చేస్తాను నేను? ఒక హెడర్ తీసుకుని చూడండి, ఒక హెడర్ తీసుకుని ఇక్కడ హెడర్ ఎలిమెంట్ తీసుకుని ఆ ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేద్దాం. ఇమేజ్ ఎలా యాడ్ చేయాలి? ఇమేజ్ ఎస్ఆర్సి, అవునా? ఇమేజ్ ఎస్ఆర్సి అని చెప్పి ఆ ఇమేజ్ నేమ్ రాయాలి. ఇమేజ్ ఏమని సేవ్ చేసాం మనం? amazon.jpg. అంతేనమ్మా? amazon.jpg. రైట్. సో ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు ప్రోగ్రామ్ సేవ్ చేయండి. ప్రోగ్రామ్ సేవ్ చేసి ఇప్పుడు రన్ చేయండి. ఏమని ఇచ్చాము మనం? లోకల్ హోస్ట్, మనకి యూఆర్ఎల్ అడ్రస్ ఏంటి? లోకల్ హోస్ట్ 5500 amazon.html. అదేనా పేజ్? amazon.html. ఓకే, ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ లైవ్ సర్వర్ మీద మనం క్లిక్ చేయాలి. గో లైవ్ మీద క్లిక్ చేసి అప్పుడే కదా మనం రన్ చేయాలి. సో గో లైవ్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేయండి. రైట్, వచ్చిందా లేదా పేజ్? రైట్ సార్. పేజ్ అయితే మన దాంట్లో డిస్ప్లే అయింది, అవుట్పుట్ అయితే కనిపించింది, కానీ పేజ్ అంత పర్ఫెక్ట్గా డిస్ప్లే అవ్వలేదు. అంతేనా? పేజ్ అయితే డిస్ప్లే అయింది కానీ పేజ్ అంతా పర్ఫెక్ట్గా డిస్ప్లే అవ్వలేదు. ఎలాగా? సేమ్ అమెజాన్లో ఉన్న డిస్ప్లే అవ్వలేదు. అంటే పేజ్ మూవ్ అయిపోయింది, సెంటర్కి రాలేదు. అప్పుడు ఏం చేయాలి? విత్ 100% మన అవుట్పుట్ ఇలా కనిపించింది. ఎలా ఉంది మన అవుట్పుట్? ఇదిగో ఇలా ఉంది. అమెజాన్లో ఎలా ఉంది? ఇలా ఉంది. సో ఈ అమెజాన్లో వచ్చినట్టు మనకు కావాలి అంటే మీరు ఒక చిన్న ఎలిమెంట్ రాయాలి. ఏంటది? చిన్న అట్రిబ్యూట్ రాయాలి. ఏంటది? విత్ ఈజ్ ఈక్వల్ టు 100%. అంటే 100% అంటే ఏంటి సార్? మన యొక్క స్క్రీన్ సైజ్ ఎంత అయితే ఉందో 100% అంటే నా యొక్క స్క్రీన్లో 100% ఫిట్ అవ్వాలి అని అర్థం. ఓకేనా? రైట్, విత్ ఈజ్ ఈక్వల్ టు 100%. ఓకే, ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్ చేసి ఇప్పుడు అవుట్పుట్ చూడండి. ఇక్కడ కూడా మీకు ఇమేజ్ డౌన్కు ఉంది, మీకు కనిపించట్లేదు. ఇంకో ఇమేజ్ డౌన్కు ఉంది చూడండి. ఇక్కడ అవి కార్డ్స్ పైకి రావడం వల్ల మీకు ఇమేజ్ డౌన్కి వచ్చినట్టు కనిపించదు. చూడండి, ఇమేజ్ ఇంకా డౌన్కు ఉంది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేశారా? ఇదిగో ఇదంతా ఇమేజే, మనకు వచ్చినట్టే వచ్చింది, వాళ్ళకు కూడా ఇమేజ్. కానీ పైన కార్డ్స్ వచ్చేసాయి. పైన 4 కార్డ్స్ రావడం వల్ల మనకున్న ఇమేజే ఉంది, కానీ వాళ్ళకి అమెజాన్లో ఎలా వచ్చాయి? ఇక్కడ ఒక కార్డు, ఓకేనా? ఇలా ఒక కార్డు, ఇలా ఒక కార్డు రావడం వల్ల ఇమేజ్ పైకి రావడం వల్ల మీకు ఇమేజ్ కనిపించట్లేదు. అది ఇమేజ్ ఎక్కడి వరకే ఉంది అనుకుంటున్నారు. ఓకేనా అందరికీను? చూడండి, మీరు డౌన్ చూడండి, ఇదిగో ఇక్కడ ఇమేజ్ ఉంది చూడండి. సో ఇప్పుడు మన ఇమేజ్ని తీసుకొచ్చామా లేదా? యాజ్ ఇట్ ఈజ్ అమెజాన్లో ఉన్నది లేదు. నేను ఏం చేశాను? ఆ ఇమేజ్ని కాపీ చేసి దాంట్లోకి అప్లోడ్ చేసాము. ఓకే, ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. సార్ ఇక్కడ ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 4 కార్డ్స్ ఉన్నాయి, అవునా కాదా? 4 కార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చూడండి, 4 కార్డ్స్ ఏంటి? 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4. 4 కార్డ్స్ ఏనా ఉన్నాయి? ఎస్ సార్. ఈ 4 కార్డ్స్లోనూ అన్నీ కూడా క్లిక్కబుల్ అయినా? అంటే మనం ఇక్కడ క్లిక్ చేస్తే వేరొక లొకేషన్లోకి వెళ్తాంగా. అంటే ఓకే, కార్డ్స్ మాత్రమే క్లిక్కబుల్, మళ్ళా ఇది క్లిక్కబుల్ కాదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కార్డ్స్లో 2 ఏరియాస్ ఉన్నాయి. ఒకటేమో క్లిక్కబుల్ కాదు, ఏంటి? పైన హెడ్డింగ్ అది. అందులో మళ్ళీ కార్డ్లోని ఎలిమెంట్స్ క్లిక్కబుల్. అంతేనా? ఈ యొక్క ఇమేజెస్ క్లిక్కబుల్,
ఈ యొక్క హెడ్డింగ్ ఇది క్లిక్కబుల్ కాదు అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సార్ క్లిక్కబుల్ కాని కేటగిరీని సెక్షన్లో రాయాలి, నెక్స్ట్ క్లిక్కబుల్ అయ్యేదాన్ని డివ్లో రాయాలి, అవునా? సో ఇప్పుడు ఈ కార్డ్ అబ్జర్వ్ చేస్తే మీకు ఇవి క్లిక్కబుల్ కాదు అంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒక సెక్షన్ తీసుకుని దాని లోపల డివ్ తీసుకుంటాను. అర్థమవుతుందా? ఎందుకంటే ఇక్కడ టూ కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి సెక్షన్ తీసుకుని దాని లోపల డివ్ తీసుకుంటాను. అలా ఎన్ని డివ్స్ తీసుకోవాలి సార్ మనం? 4 డివ్స్. కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 4. 1 2 3 4. ఎన్ని ఉన్నాయి కార్డ్స్? 4. 1 2 3 4 అంటే 4 డివ్స్ తీసుకుందామా? 1 నెక్స్ట్ సెకండ్ డివ్, నెక్స్ట్ థర్డ్ డివ్, అర్థమవుతుందమ్మా, నెక్స్ట్ ఫోర్త్ డివ్. సో 4 డివ్స్ తీసుకుందాం. ఈజ్ ఇట్ క్లియర్? సో ఐ హ్యావ్ టేకెన్ 4 divs. ఓకే సార్, ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి సార్. 4 divs తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి సార్? ఈ 4 divs నాకు ఈ యొక్క స్క్రీన్లో అలైన్ అయిపోవాలి. 4 divs తీసుకున్నాము. 4 divs ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్క్రీన్లో అలైన్ అయిపోవాలి. ఓకే, టోటల్ స్క్రీన్ ఎన్ని ఫ్రాక్షన్స్? 12 ఫ్రాక్షన్స్. అది ఫిక్స్డ్, డిఫాల్ట్, అది పెర్మనెంట్ 12 ఫ్రాక్షన్స్. ఓకే, ఇప్పుడు 12 ఫ్రాక్షన్స్ ఉన్న స్క్రీన్ సైజ్ ఫిక్స్డ్ సైజ్. అది ఏ ల్యాప్టాప్లో చూసినా మానిటర్లో చూసినా 12 ఫ్రాక్షన్స్ ఫిక్స్డ్ సైజ్ అది. ఇప్పుడు దాంట్లో మనం 4 కార్డ్స్ని మనం యాడ్ చేయాలి. అంటే ఒక్కొక్క కార్డ్కి ఎంత ఇస్తాను? 3 ఫ్రాక్షన్స్ 3 ఫ్రాక్షన్స్ 3 ఫ్రాక్షన్స్ 3 ఫ్రాక్షన్స్ 3 4 12 కదా, రైట్. అంటే సార్ ఇప్పుడు ఓకే, ఈ మొత్తం డేటా ఎందులో ఉంది? డివ్స్ అన్నీను సెక్షన్లో ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు ఏం తీసుకుంటాను? స్టైల్ అని తీసుకుని ఇప్పుడు సెక్షన్ అని తీసుకుని, ఓకేనా, సెక్షన్ కాలమ్స్ వైజ్ రావాలి అంటే మీకు తెలుసు, డిస్ప్లే గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్, ఎన్ని కాలమ్స్ కావాలి? 4 సార్. అంటే ఒక్కొక్క కాలంకి ఎంత? 3 ఫ్రాక్షన్స్ 3 ఫ్రాక్షన్స్ 3 ఫ్రాక్షన్స్ 3 ఫ్రాక్షన్స్. ఓకేనా, 4 3 12. అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా? రైట్. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఏంటి సార్? ఇదొక కార్డ్, ఇది ఒక కార్డ్, ఇదొక కార్డ్, ఇదొక కార్డ్, ఇదొక కార్డ్. అంటే 4 కార్డ్స్ ఉన్నాయి, అవునా? కార్డ్ మోడలే కదా ఇవి. కాబట్టి మనం ఏం తీసుకుందాము? క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కార్డ్ అని రాద్దాం. కార్డ్ ఎందుకు అంటే మనం ఈ క్లాస్ నేమ్ ఉపయోగించి మనం స్టైల్ అప్లై చేస్తాం. ఓకే, సెకండ్ దానికి కూడా క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కార్డ్, ఎందుకంటే కార్డ్ స్టైల్స్ కాబట్టి, కార్డ్ మోడల్ కాబట్టి. ఓకే, కార్డ్ మోడల్ ఎలా వస్తుందో మీకు చెప్పాను నేను. బాక్స్ షాడో చెప్తాను, కంగారు పడకండి. సో ఇది కూడా ఒక కార్డ్, ఫోర్త్ కూడా ఒక కార్డేనా? సో క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కార్డ్ అని రాయండి. ఇక్కడ దాకా అర్థమైందా? సో 4 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి 4 టైమ్స్ కార్డ్ అని రాశాను. ఓకే అమ్మా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేద్దాము అంటే చాలా జాగ్రత్తగా వినండి సార్. ఇప్పుడు నేను 4 కార్డ్స్ అంటే క్లాస్ తీసుకున్నాను, కార్డ్ అని. ఇప్పుడు ఈ క్లాస్కి మనం స్టైల్ అప్లై చేద్దాం. స్టైల్ ఏమైనా అప్లై చేద్దాము? చూడండి, క్లాస్ని రిఫర్ చేసినప్పుడు ఎలా రిఫర్ చేయాలమ్మా? డాట్ కార్డ్ అని చెప్పి, ఓకే, హైట్ ఎంత తీసుకుందాము? కార్డ్ హైట్ 200 పిక్సెల్. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎంత తీసుకుందాము? బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ తీసుకుందామా? రైట్, కార్డ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్. ఓకే, ఇప్పుడు చూడండి, మీకు కార్డ్ స్టైల్ కింద కనిపించాలి అంటే మనం ఆల్రెడీ నేను యూడెమీలో రాసాం, బాక్స్ షాడో. ఇప్పుడు చెప్పండి, 2 పిక్సెల్ బ్లాక్ షాడో కలర్. సార్ ఈ 2 పిక్సెల్ ఏంటి? హారిజాంటల్ షాడో. ఈ 2 పిక్సెల్ ఏంటి? వెర్టికల్ షాడో. ఈ 2 పిక్సెల్ ఏంటి? బ్లర్నెస్. ఎంత బ్లర్నెస్ ఉండాలి అంటే ఇప్పుడు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే మన అవుట్పుట్ ఒకసారి చూద్దామా? చూడండి, మీకు డౌన్లో ఏదైనా కార్డ్ కనిపిస్తుందా లేదా? ఇది ఒక కార్డ్, చూసారా? ఇక్కడ ఏదైనా కార్డ్ స్టైల్ కనిపిస్తుందా లేదా? రైట్ సార్. సార్ ఇప్పుడు కార్డ్ వచ్చింది కానీ సార్ నాకు అమెజాన్లో లాగా 4 కార్డ్స్ కింద డివైడ్ అవ్వాలి సార్. 1 2 3 4 కార్డ్స్ కింద డివైడ్ అవ్వాలి అంటే
ఒక్కొక్క దానికి మార్జిన్ రాయండి. ఏం రాద్దాం మనం? మార్జిన్ మార్జిన్ 20 పిక్సెల్. ఇప్పుడు చూడండి 4 కార్డ్స్ వచ్చాయా లేవా? ఒక 4 కార్డ్స్ 1 2 3 4 4 కార్డ్స్ డిజైన్ అయ్యాయా లేదా? సరే, ఇప్పుడు పని చేద్దాము. కార్డ్కి కొద్దిగా హైట్ తక్కువ ఉంది కదా, అంటే మనకి ఇమేజ్ మీదకి రావాలంటున్నారు కదా కార్డు. అయితే ఓ పని చేద్దాము, ఈ కార్డ్ హైట్ కొద్దిగా ఇంక్రీజ్ చేద్దాం. 500 పిక్సెల్ పెడదాం. కార్డ్ హైట్ కొద్దిగా ఇంక్రీజ్ చేసామనుకోండి 500 పిక్సెల్. ఇప్పుడు చూడండి కార్డ్ హైట్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? సో నేను 4 కార్డ్స్ డిజైన్ చేసుకున్నాను. ఇప్పుడు అందరూ చెప్పండి, నేను ఇక్కడ దాకా రాసిన కోడ్ ఉంది కదా, ఇక్కడ దాకా రాసిన కోడ్లో ఎవరికి ఏ లైన్ డౌట్ ఉన్నా మళ్ళీ చెప్తాను. ఇక్కడ దాకా రాసిన కోడ్లో ఎవరికి ఏ డౌట్ ఉన్నా, ఇప్పటిదాకా రాసిన కోడ్ నన్ను అడగండి అమ్మా. శ్రీలక్ష్మి, వెంకటేష్, గోపి, జయప్రకాష్, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. మోహన్, జగదీష్, ఇప్పటిదాకా రాసిన కోడ్లో మహేష్, మణికంఠ, మణి, భరణి, ప్రజీత్, వెంకట ప్రసన్న, సోమశేఖర్, ప్రణతి, ప్రసన్న, రవితేజ, కళ్యాణ్ రెడ్డి, శ్రీ విద్యాలక్ష్మి అడగండి అమ్మా. టీనస్, తేజేష్, వీరారెడ్డి అడగాలి. ఓకే, హెడర్ మళ్ళీ చెప్పండి. ఇమేజ్ హౌ టు కాపీ సార్. ఓకే ఓకే సార్. ఓకే, నాకు ఇప్పుడు 4 డౌట్స్ వచ్చాయి. 4 డౌట్స్ ఏంటంటే సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి. ఓకే, వెరీ గుడ్, రైట్. బాక్స్ షాడో ఎలా అప్లై అయింది? ఓకే, బాక్స్ షాడో ఎలా అప్లై అయింది అంటే ఇంకో ఈ ఒక్క లైన్ తీసేసాను అనుకోండి. బాక్స్ షాడో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. బాక్స్ షాడో అంటే అక్కడ బాక్స్ షాడో అనే వర్డ్ కనిపిస్తుంది, కానీ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, ఏదైనా ఒక కార్డ్ స్టైల్ రావాలి అంటే, సార్ నాకు ఏదైనా ఒక కార్డ్ మోడల్ రావాలి అంటే అప్పుడు మనం ఏ అట్రిబ్యూట్ రావాలి? బాక్స్ షాడో. అవి 3 వాల్యూస్ తీసుకుంటుంది బాక్స్ షాడో. 2, ఒక ఆర్గ్యుమెంట్ ఏమో హారిజాంటల్ షాడో, ఒక ఆర్గ్యుమెంట్ ఏమో వెర్టికల్ షాడో, ఒక ఆర్గ్యుమెంట్ ఏమో బ్లర్నెస్. అవి ఎప్పుడు 2 పిక్సెల్ 2 పిక్సెల్ 2 పిక్సెల్లే ఫిక్స్డ్. సరే, ఇప్పుడు నేను ఈ లైన్ తీసేసాను అనుకో అమ్మా. నేను ఈ లైన్ తీసేస్తే మీకు అవుట్పుట్ చూడండి ఏమొస్తుందో. అంటే ఆ ఒక్క లైన్ తీసేయడం వల్ల మనం ఇవన్నీ రాసాం. ఓకే, ఇవన్నీ రాసాం, కానీ మీకు ఎక్కడైనా ఏమైనా కనిపించిందా? ఉన్నాయి. ఇక్కడ కార్డు ఉంది, మనం రికగ్నైజ్ చేయలేకపోతున్నాం. ఇక్కడ కార్డు కనిపిస్తోంది, మనం రికగ్నైజ్ చేయలేకపోతున్నాం. అంటే ఈ ఒక్క లైన్ ఏంటి? ఆ ఒక్క లైన్ బాక్స్ షాడో 2 పిక్సెల్. సార్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ బ్లర్నెస్ 100 పిక్సెల్ ఇచ్చాను అనుకోండి. ఇవ్వచ్చు, మీ ఇష్టం, ఎంతైనా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి 100 పిక్సెల్ అయితే అలా వస్తుంది బ్లర్నెస్. అంటే వెనకాల ఉండే బ్లర్నెస్ అనమాట. చూడండి, యాజ్ ఇట్ ఈజ్ మీకు బ్లర్నెస్ అంత ఎక్కువైపోయినా కూడా మీకు అంత పెర్ఫెక్ట్గా ఉండదు. ఓకేనా? బ్లర్నెస్ అంటే అది వెనకాల బ్యాక్గ్రౌండ్లో బ్లర్నెస్ కనిపిస్తుంది కదా, ఈ వాల్యూ బ్లర్నెస్. ఓకేనా? సో 2 పిక్సెల్. హారిజాంటల్ మీరు చూసుకోండి 100 పిక్సెల్. ఇప్పుడు చూడండి, అదిగో వెర్టికల్ షాడో చూసారా? ఈ డౌన్ కనిపిస్తుంది చూసారా? ఆ వాల్యూ డౌన్ అనమాట. మీకు అర్థమవుతుందా? షాడో, హారిజాంటల్ షాడో, వెర్టికల్ షాడో. అంటే మీరు ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేసుకుంటే మీకు ఎక్కడ చేంజ్ అయిందో అర్థమైపోతుంది. సార్ ఇక్కడ 2 పిక్సెల్ ఇస్తే పెర్ఫెక్ట్గా ఉంది. అదే నేను ఇక్కడ 100 పిక్సెల్ ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది చూడండి. అది అర్థమవుతుందా షాడో ఎక్కడ వస్తుందో? సో అంటే ఏ వాల్యూ మనం ఇంక్రీజ్ చేస్తే మీకు ఎక్కడ షాడో వస్తుందో దీన్ని బట్టి మీకు ఏ వాల్యూ ఏం చెప్తుందో మీకు అర్థమైపోతుంది. అంటే ఇది ఏమీ లేదమ్మా, ఫుల్ స్టాక్ యూఐ ఏంటి అంటే మీకు అర్థం అవ్వాలంటే ఒకటే, ఏం చేయకండి మీరు. సార్ నేను మీకు ఒక కొత్త మొబైల్ ఫోన్ ఇచ్చాను, కొత్త కంపెనీ మొబైల్ ఫోన్. మీకు ఏమైనా తెలుస్తాయా దాంట్లో ఆప్షన్స్? తెలియక మీరు ఏం చేస్తారు? ఏదో ఒక బటన్ ప్రెస్ చేస్తారు. ఓకేనా? రైట్. ఇప్పుడు మీకు ఒకటే, సార్ ఈ మార్జిన్ 20 పిక్సెల్ ఎందుకు ఇచ్చామో నాకు అర్థం కాలేదు సార్. ఓకే, రిమూవ్ చేసేయండి. అప్పుడు రిమూవ్ చేసేయండి. ఓకే, రిమూవ్ చేసేస్తే ఏమైంది చూడండి అవుట్పుట్. సార్ అంతా కలిపి ఒకటే కార్డు వచ్చింది. మీకు అర్థమైందా? ఆ ఆప్షన్ తీసేస్తే మీకు ఏమైందో తెలిస్తే అది పెడితే ఏమవుతుందో తెలుస్తుంది, అంతేగా? సార్ ఒకటే కార్డు వచ్చింది. అలా కాదు సార్, నాకు
డిఫరెంట్ కార్డ్స్ టైప్ రావాలి అంటే మార్జిన్ 20 పిక్సెల్. ఇప్పుడు చూడండి మార్జిన్ 20 పిక్సెల్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? రైట్. సార్ ఇమేజ్ ఎక్కడి నుంచి కాపీ చేస్తాం? ఇమేజ్ ఎక్కడి నుంచి కాపీ చేస్తాం? అమెజాన్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్. అమెజాన్లోకి వచ్చి అమెజాన్ వెబ్సైట్లోకి వచ్చి రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఇమేజ్ సేవ్ చేసుకోండి, అంతే సింపుల్. ఓకేనా? రైట్. అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే సార్, ఇప్పుడు నాకు ఈ అమెజాన్లో వచ్చినట్టు నాకు టాప్లోకి రావాలి సార్ ఇమేజ్. అంటే ఈ యొక్క కార్డ్స్ పైకి రావాలి. మన కార్డ్స్ ఎలా ఉన్నాయి? డౌన్కి ఉన్నాయి. ఇమేజ్ మీదకి రాలే, ఇమేజ్ పైకి రాలే, డౌన్కి ఉన్నాయి. కానీ అమెజాన్లో వచ్చినట్టు ఈ కార్డ్స్ ఇమేజ్ పైకి రావాలనుకో మార్జిన్ టాప్, మార్జిన్ టాప్, మార్జిన్ టాప్ నెగిటివ్స్లో ఇచ్చామనుకోండి మన వాల్యూ ఆటోమేటిక్గా పైకి వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తాను చూడండి, మార్జిన్ టాప్, మార్జిన్ టాప్ -200 పిక్సెల్ అన్నాను అనుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడండి కార్డ్స్, కార్డ్స్ ఎలా పైకి మూవ్ అవుతాయో మన దాంట్లో చూడండి. ఇమేజ్ పైకి కార్డ్స్ మూవ్ అయ్యాయా లేదా? మార్జిన్ టాప్ మైనస్, పాజిటివ్ ఇస్తే కిందకి మూవ్ అవుతాయి, నెగిటివ్ ఇస్తే పైకి మూవ్ అవుతాయి, డైరెక్షన్ అనమాట. సో మార్జిన్ టాప్ -200 పిక్సెల్ అంటే ఎగ్జాక్ట్గా ఇమేజ్ పైకి కార్డ్స్ వచ్చాయా రాలేదా? సో ఇప్పుడు అమెజాన్లో వచ్చినట్టు మనం ఇనీషియల్గా ఒక లేఅవుట్ డిజైన్ చేసామా లేదా? నేను ఏమీ రాయలేదు ఇక్కడ, అంతా అంతా దీంట్లో ఉన్నటువంటి కంటెంట్ అంతా ఈ ఒక్క లైన్లోనే ఉంది, బాక్స్ షాడో. ఓకేనా? ఇంకా అంతకన్నా ఏం లేదు. ఓకే 4 కార్డ్స్ కావాలి కాబట్టి 3 ఫ్రాక్షన్ 3 ఫ్రాక్షన్ 3 ఫ్రాక్షన్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? రైట్ సార్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇది కార్డ్ కదా, దీన్ని ఏమంటాము అంటే మనం కార్డ్ హెడర్. ఇది ఏంటమ్మా? కార్డ్ హెడర్, కార్డ్ యొక్క హెడ్డింగ్ అనమాట. ఓకేనా? అదేంటి? కార్డ్ హెడర్. ఓకే ఏమనుంది? ఓకే ఓ పని చేద్దాము. సరే, ఇప్పుడు ఇది సెకండ్ కార్డు, ఇది థర్డ్ కార్డు, ఇది ఫోర్త్ కార్డు. మనం ఇప్పుడు దేని డిజైన్ చేస్తున్నాం? ప్రజెంట్ ఫస్ట్ కార్డ్ డిజైన్ చేస్తున్నాం. అంటే మనం ఇక్కడ రాయాలి. అంటే ఇప్పుడు ఏం రాస్తున్నాను అంటే ఒక డివ్ తీసుకుని క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కార్డ్ హెడర్. కార్డ్ హెడర్ అంటే కార్డ్ యొక్క హెడ్డింగ్ అనమాట, కార్డ్ హెడర్. ఓకే ఇప్పుడు ఏం చేద్దాము? ఈ హెడ్డింగ్ ఉంది కదా, ఏమనుంది? అప్లయన్సెస్ ఫర్ యువర్ హోమ్ అప్ టు 55% ఆఫ్. అంతేనా ఉంటా? ఓకే అది రాద్దామా ఇక్కడ? ఓకే అప్లయన్సెస్ ఫర్ యువర్ హోమ్, అప్లయన్సెస్ ఫర్ యువర్ హోమ్. ఓకే అప్ టు 55% ఆఫ్, 55% ఆఫ్. అంతేనా? అప్లయన్సెస్ ఫర్ యువర్ హోమ్ అప్ టు 55% ఆఫ్. ఇప్పుడు రన్ చేయండి, మంది వచ్చిందా లేదా? అప్లయన్సెస్ ఫర్ యువర్ హోమ్ అప్ టు 55% ఆఫ్. అది కార్డ్ హెడర్. ఓకేనా అందరికీను? ఈజ్ ఇట్ క్లియర్? రైట్ సార్. ఇప్పుడు మనం కార్డ్ హెడర్ డిజైన్ చేసాం. నెక్స్ట్ ఏంటి? ఈ ఇమేజెస్ కార్డ్ బాడీ. ఇమేజెస్ ఎక్కడున్నాయి? కార్డ్ బాడీ, ఇది కార్డ్ హెడర్. ఓకే ఇప్పుడు ఏం చేద్దాం? నేను ఒక డివ్ తీసుకుని చూడండి, ఒక డివ్ తీసుకుని ఓకే క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కార్డ్ బాడీ, కార్డ్ బాడీ. మీకు ఎలాగైతే సి లాంగ్వేజ్లోను ఫంక్షన్కి ఎలాగైతే బాడీ ఉంటుందో అలాగే కార్డ్కి హెడ్డింగ్ ఉంటుంది, కార్డ్కి అలాగే బాడీ కూడా ఉంటుంది, కార్డ్ బాడీ. ఓకేనా? రైట్. ఇప్పుడు మీకు ఏం కావాలి సార్ దీంట్లో? ఓకే ఇప్పుడు కార్డ్ బాడీ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కార్డ్ బాడీ మీకు ఎన్ని రోస్ కింద డివైడ్ అయింది? ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో. అంతేనా కాదా? ఫస్ట్ రో సెకండ్ రో. అంతేనా? కార్డ్లో ఈ కార్డ్ బాడీలో 2 రోస్ ఉన్నాయి, ఫస్ట్ రో సెకండ్ రో. అంటే నేను ఇప్పుడు ఏం తీసుకుంటాను? 2 రోస్ తీసుకుందామా? ఓకే అంటే ఇప్పుడు చూడండి, కార్డ్ బాడీ లోపల 2 రోస్ అంటే డివ్, ఇదొక రో. ఏమని పెడదాము? క్లాస్ ఈజ్ ఈక్వల్ టు రో. నెక్స్ట్ మళ్ళా ఇంకొక రో ఉందా? ఎస్, డివ్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు
క్లాస్ ఈజ్ ఈక్వల్ టు రో. 2 rows కింద డివైడ్ అయింది అంతే కదా, 2 rows. ఓకే సార్. ఇప్పుడు ఫస్ట్ రోలో ఏముంది సార్? ఫస్ట్ రోలో ఏసీ ఇమేజ్ ఉంది, రిఫ్రిజిరేటర్ ఇమేజ్ ఉంది, అవునా? సరే, ఇప్పుడు ఏం చేద్దాము? ఫస్ట్ ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి మన యొక్క ఫోల్డర్లోకి. ఈ ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్ మన ఫోల్డర్లో కాపీ చేద్దామా? ఓకే, ఏమని పెడతాను? ఏసీ, ఏసీ అని పెట్టండి. ఓకేనా? రైట్. సో అలాగే రిఫ్రిజిరేటర్ ఇమేజ్ కూడా కాపీ చేద్దాం. రైట్ క్లిక్ చేసి సేమ్ ఇమేజ్లోకి వచ్చి ఏమని పెడదాము? రిఫ్రిజిరేటర్ కూడా ఆర్ఈఎఫ్ అని పెట్టండి, సరిపోద్ది. ఓకేనా? అంత ఫుల్ నేమ్ రాయక్కర్లేదు. నెక్స్ట్ మైక్రోవేవ్ ఓవెన్. సో సేమ్ ఇమేజ్ యాజ్ అని చెప్పి మైక్రో అని పెట్టండి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వాషింగ్ మిషన్ కదా, సేమ్ ఇమేజ్ యాజ్ ఏమని పెడదాం? నేమ్ WM. ఓకేనా? రైట్, సేవ్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ నేను ఇప్పుడు ఏం చేశాను? అమెజాన్ వెబ్సైట్లోంచి ఇమేజెస్ కాపీ చేసి మన యొక్క ఫోల్డర్లో సేవ్ చేసుకున్నాం. ఓకే సార్, ఇప్పుడు మీకు ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ రావాలి. ఏంటి? ఏసీ ఇమేజ్. ఓకే, ఏసీ ఇమేజ్ రావాలి కాబట్టి ఇప్పుడు ఆ ఏసీ ఇమేజ్ క్లిక్కబులేనా? ఆ ఏసీ ఇమేజ్ క్లిక్కబులేనా అంటే ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే వేరొక లొకేషన్లోకి వెళ్తుందిగా. అంటే ఇప్పుడు ఒక డివ్ తీసుకుని చూడండి, ఒక డివ్ తీసుకుని ఇమేజ్ ఎస్ఆర్సి ఏసీ.jpg అంతేనా? రైట్. ఇప్పుడు చూడండి, ఏసీ ఇమేజ్ వచ్చిందో లేదో మన దాంట్లో. చూడండి, ఏసీ ఇమేజ్ వచ్చిందా లేదా? ఫస్ట్ ఏసీ ఇమేజ్ వచ్చిందా లేదా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ ఏంటమ్మా? నెక్స్ట్ ఇమేజ్ రిఫ్రిజిరేటర్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను ఈ రోలో? నెక్స్ట్ ఇమేజ్ రిఫ్రిజిరేటర్ కదా. ఓకే, ఇంకొక డివ్ తీసుకుని ఇమేజ్ ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు రిఫ్రిజిరేటర్ ఆర్ఈఎఫ్ అని పెట్టామా? రైట్, REF.jpg. ఓకే, ఇప్పుడు రన్ చేయండి. రిఫ్రిజిరేటర్ ఇమేజ్ వచ్చిందో లేదో చూద్దాం. అదిగో రిఫ్రిజిరేటర్ ఇమేజ్. ఓకేనా? నెక్స్ట్ ఇమేజ్ ఏంటి? మైక్రోవేవ్ ఓవెనా? ఓకే, నెక్స్ట్ ఇంకొక ఈ రోలో మళ్ళా డివ్ తీసుకుని ఇమేజ్ ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు మైక్రోవేవ్ ఓవెన్. ఓకే, మైక్రో అని పెట్టాం కదా నేమ్. ఓకే, రైట్. ఇప్పుడు రన్ చేయండి. మైక్రోవేవ్ ఓవెన్ వచ్చిందా లేదా? అది మైక్రోవేవ్ ఓవెన్. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ ఏంటి? వాషింగ్ మిషనా? ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొక డివ్ తీసుకుని ఇమేజ్ ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు వాషింగ్ మిషన్.jpg. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో ఇది వాషింగ్ మిషన్. ఇప్పుడు సేవ్ చేయండి, ఇప్పుడు రన్ చేయండి. చూడండి, 4 ఇమేజెస్ వచ్చాయా లేదా? ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, నెక్స్ట్ రిఫ్రిజిరేటర్. ఓకే సార్, కానీ సార్ ఒకదాని కింద ఒకటి వచ్చాయి కదా మనకి, అలా వద్దు సార్ నాకు. ఓకే, ఇక్కడ ఇదొక రో అంతేనా? అంటే నాకు ఇలా ఒక రో కింద కావాలి, అంతేనా? అంటే ఈ 2 ఇమేజెస్ కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఈ 2 ఇమేజెస్ కూడా ఇక్కడికి వచ్చేయాలి. సరే, అలాగైతే మీరు ఏం చేయాలి? మొత్తం కార్డ్ ఎంత ఉంటుంది? 12 ఫ్రాక్షన్స్. ఏదైనా 12 ఫ్రాక్షన్స్ ఫిక్స్డ్. అప్పుడు ఈ కార్డ్ని మనం ఇప్పుడు 2 పార్ట్స్ కింద చేద్దామా? 6 ఫ్రాక్షన్స్ చేస్తే ఆటోమేటిక్గా ఇమేజెస్ పైకి వచ్చేస్తాయి. ఓకేనా? జస్ట్ మీరు 6 ఫ్రాక్షన్స్ చేస్తే విత్ ఇన్ ఈ కార్డ్లోనే మీకు ఈ 4 ఇమేజెస్ అడ్జస్ట్ అవుతాయి. అంటే ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి సార్ ఇమేజెస్? రో వైజ్గానే కదా ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు ఏం చేద్దాము? ఇక్కడికి వచ్చి డాట్ రో దేనికి అప్లై చేస్తున్నాము? రోకి అప్లై చేస్తున్నాం స్టైల్. అంటే క్లాస్కి మనం అప్లై చేస్తే స్టైల్ దేంతో రిఫర్ చేయాలి? డాట్. ఓకే, డాట్ రో. మళ్ళీ సేమ్ సింటాక్స్, డిస్ప్లే గ్రిడ్ టెంప్లేట్. ఏంటి? గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్. ఏం చేద్దాం ఈసారి? 6 ఫ్రాక్షన్స్. ఓకేనా? 6 ఫ్రాక్షన్స్. ఇప్పుడు చూడండి,
చూడండి 4 ఇమేజెస్ వచ్చాయా లేదా ఒకే దాంట్లోకి 4 ఇమేజెస్ అడ్జస్ట్ అయిపోయా లేదా? ఇదిగో చూడండి ఇప్పుడు ఇదేమో అమెజాన్ పైన హెడ్డింగ్, ఇవేమో 4 ఇమేజెస్. ఈజ్ ఇట్ క్లియర్? రైట్ సార్. ఇప్పుడు నాకు ఇమేజ్ వచ్చాయి కానీ సార్ ఈ ఇమేజ్కి మధ్యలో గ్యాప్ కావాలి సార్. మధ్యలో గ్యాప్ అంటే ఇమేజెస్ దగ్గరగా వచ్చాయి కానీ గ్యాప్ లేదు కదా. అంటే ఇప్పుడు ఏం చేద్దాము, ఇక్కడ గ్యాప్ రావడానికి మనం ఏం చేసాం, మార్జినే కదా యూజ్ చేసాము. కార్డ్కి గ్యాప్ రావడానికి ఏం యూజ్ చేసామమ్మా ఇందాకను? మార్జిన్. సో ఇప్పుడు ఇమేజ్కి మీకు గ్యాప్ కావాలంటే మార్జిన్. ఓకే, ఇమేజెస్ ఎందులో ఉన్నాయి? డివ్లో. ఇమేజెస్ ఎందులో ఉన్నాయమ్మా? ఇంకో ఇమేజ్ జాగ్రత్తగా చూడండి. ఇమేజ్ ఎక్కడుంది? ఈ డివ్లో. అంటే రో లోపల డివ్లో ఉన్నాయి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రో లోపల ఈ డివ్ లోపల ఉన్న ఇమేజెస్ అంతేనా? రో లోపల డివ్ లోపల ఇమేజ్ ఉంది అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, డాట్ రో డివ్ ఏం చేద్దాము, మార్జిన్ 5 పిక్సెల్. ఇప్పుడు చూడండి ఇప్పుడు గ్యాప్ వచ్చిందా లేదా? ఇదిగో చూడండి ఇప్పుడు గ్యాప్, ఇదిగో ఇక్కడ గ్యాప్, ఇదిగో ఇలాగా. నెక్స్ట్ ఇదిగో ఇలాగా. ఇది వైట్ కాబట్టి మీకు తెలియట్లేదు. గ్యాప్ వచ్చిందా లేదా? సో ఇప్పుడు ఇమేజ్కి మధ్యలో గ్యాప్ ఉందా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు మన అమెజాన్లో వచ్చినట్టు ఈ కింద నేమ్స్ పెడదామా? ఎయిర్ కండిషనర్స్, రిఫ్రిజిరేటర్స్, మైక్రోవేవ్స్, నెక్స్ట్ వాషింగ్ మిషన్స్. అంతేనామ్మా? రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ నేమ్ పెట్టండి. ఓకే, ఏసీ దగ్గర ఏమని పెడదాం నేమ్? ఎయిర్ కండిషనర్స్. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి ఎయిర్ కండిషనర్స్ నేమ్ వచ్చిందో లేదో మన దాంట్లో. అదిగో ఎయిర్ కండిషనర్స్. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఇప్పుడు కార్డ్ చాలా హైట్ ఎక్కువైపోయింది కదా. ఇప్పుడు ఇంత కార్డ్ మనకు అవసరం లేదు. కార్డ్ హైట్ ఎక్కువైపోయింది కదా. ఓ పని చేద్దాం అయితే 500 తీసేసి 300 పెడదామా? అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి కార్డ్ హైట్. చూడండి ఇప్పుడు కార్డ్ హైట్ తగ్గిందా లేదా? 500 తీసేసి 300 పెట్టాను. 300 అయితే కొంచెం ఇమేజెస్ కిందకి వచ్చాయా? అయితే 400 పెడితే పర్ఫెక్ట్ అనుకుంటా. 400 పెడదాం అయితే. ఇప్పుడు చూడండి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? అయితే 350 కూడా పెట్టుకోవచ్చు. 350 అనుకోండి. ఇప్పుడు చూడండి. ఓకే, అంటే ఏది ఎలా వస్తుంది అనేది ఏమన్నా బట్టి పెట్టేయడం కాదు కదమ్మా. అప్పటికప్పుడు బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవడమే. అంతేకాని మనం చదివేసుకుని బట్టిది కాదు. కానీ ఇందాక 500 పెట్టాను, 500 సరిపోతుందేమో అని. అది సరిపోలేదు. ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకున్నాం. 400 సరిపోలేదు, 350. ఓకే, 350 సరిపోయింది. అంటే మనమే అవుట్పుట్ చూసి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? రైట్. సో ఇది ఎయిర్ కండిషనర్స్. నెక్స్ట్ ఏంటి? రిఫ్రిజిరేటర్స్. అంటే ఇప్పుడు ఏం చేద్దాము, పారాగ్రాఫ్లోకి వచ్చి రిఫ్రిజిరేటర్స్. ఓకే, రిఫ్రిజిరేటర్స్. ఓకే, ఇప్పుడు చూడండి రిఫ్రిజిరేటర్స్ నేమ్ వచ్చిందా లేదా? అంగో రిఫ్రిజిరేటర్స్. నెక్స్ట్ మైక్రోవేవ్స్, నెక్స్ట్ వాషింగ్ మిషన్స్. అంతేనా? ఓకే, అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి పారాగ్రాఫ్ తీసుకుని ఏం రాద్దాము, మైక్రోవేవ్స్. ఓకే, ఇప్పుడు చూడండి మైక్రోవేవ్స్ వచ్చిందా లేదా? అదిగో మైక్రోవేవ్స్. ఓకే, మైక్రోవేవ్స్ వచ్చింది కానీ కార్డ్కి కిందకు వచ్చింది. అయితే కార్డ్ మళ్ళీ పెంచాలి. కార్డ్ హైట్ 350 సరిపోలేదు కాబట్టి 400 ఇద్దాము. అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, మైక్రోవేవ్స్. నెక్స్ట్ వాషింగ్ మిషన్స్ ఇద్దామా? రైట్, వాషింగ్ మిషన్స్. అంటే ఇప్పుడు నేను ఒక కార్డే డిజైన్ చేశాను. మీకు హోంవర్క్ వదిలేస్తున్నాను. ఈ మిగిలిన 3 కార్డ్స్, ఈ మిగిలిన 3 కార్డ్స్ కూడా మీకు అసైన్మెంట్. నేను ఈ ఒక్క కార్డు నేను చేస్తాను. ఈ కార్డు మీరు సేమ్. నేను ఆల్రెడీ మీకు 4 డ్యూస్ ఇచ్చేసి ఖాళీగా వదిలేశాను. ఇదిగో ఇది సెకండ్ కార్డు ఎంటీగా వదిలేశాను. ఇది థర్డ్ కార్డు ఎంటీగా వదిలేశాను. ఫోర్త్ కార్డు ఎంటీగా వదిలేశాను. సో నేను అంతా కూడా ఫస్ట్ కార్డులోనే చేస్తున్నాను. అర్థమవుతుందా? సో ఈ మిగిలిన 3 కార్డ్స్ మీరు చేయాలి. చేస్తారా అందరూ? రైట్, చేసి నాకు పంపిస్తారా? ఫస్ట్ చెయ్యండి. మనకు అవుట్పుట్ వస్తుందా లేదా తర్వాత చూద్దాం.
మనం ప్రాక్టీస్ చేసామా లేదా, అది ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్. ఓకేనమ్మా, అవుట్పుట్ తర్వాత చూద్దాం మనకి ఎగ్జాక్ట్గా వచ్చిందా లేదా అన్నది. ఫస్ట్ మీరు చేస్తేనే కదా మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేది, అసలు ఏది ఎలా పెట్టాలో తెలిసేది. రైట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలి, వాషింగ్ మిషన్స్ కూడా రాసామా, ఇక్కడ రాయాలా పారాగ్రాఫ్. సో వాషింగ్ మిషన్స్, ఓకేనా, వాషింగ్ మిషన్స్. ఇప్పుడు రన్ చేయండి. సో మంది చూడండి, ఎయిర్ కండిషనర్స్, రిఫ్రిజిరేటర్స్, మైక్రోవేవ్స్, వాషింగ్ మిషన్స్. ఓకేనా, రైట్ సార్. ఇప్పుడు ఈ కార్డ్ హెడర్ మనకి అమెజాన్లో వచ్చినట్టు రాలేదు కదా సార్, కొద్ది హెడర్ మనం స్టైల్ అప్లై చేద్దాం. ఓకే, హెడర్ ఎందులో ఉంది, హెడ్డింగ్ ఎందులో ఉంది, కార్డ్ హెడర్లో ఉంది. హెడ్డింగ్ ఎందులో ఉందమ్మా, కార్డ్ హెడర్లో ఉంది. అంటే ఇప్పుడు కార్డ్ హెడర్కి మనం స్టైల్ అప్లై చేయాలంటే ఎలా అప్లై చేయాలి, డాట్ కార్డ్ హెడర్, డాట్ కార్డ్ హెడర్. ఓకే, ఫస్ట్ ఫాంట్ ఫ్యామిలీ చేంజ్ చేద్దామా, ఫాంట్ ఫ్యామిలీ ఏరియల్. ఓకేనా, ఫాంట్ ఫ్యామిలీ ఏరియల్. ఇప్పుడు చూడండి ఫాంట్ చేంజ్ అయిందా లేదా, ఫస్ట్ స్టెప్ ఫాంట్ చేంజ్ అయిందా లేదా, ఎస్ సార్. నెక్స్ట్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేద్దామే, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఫాంట్ సైజ్, ఫాంట్ సైజ్ 20 పిక్సెల్. ఓకే, 20 పిక్సెల్. ఇప్పుడు చూడండి ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయిందా లేదా. ఓకే సార్, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయింది, కొద్దిగా బోల్డ్ పెడదామా. ఓకే, అంటే ఇప్పుడు ఏం చేద్దాము, ఫాంట్ వెయిట్, ఫాంట్ వెయిట్ బోల్డ్. ఓకే సార్, ఇప్పుడు చూడండి ఫాంట్ వెయిట్ బోల్డ్ వచ్చిందా లేదా. అప్లయన్సెస్ ఫర్ యువర్ హోమ్ అప్ టు 55% ఆఫ్. సార్ ఫాంట్ వెయిట్ బోల్డ్ వచ్చింది కానీ సార్ కొద్దిగా ఇమేజెస్ డౌన్కి మూవ్ అవ్వాలి, ఇమేజెస్ కొద్దిగా డౌన్కి మూవ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఏం చేద్దాము, మార్జిన్ బాటమ్, మార్జిన్ బాటమ్, మార్జిన్ బాటమ్ ఎంత పెడదాము, 10 పిక్సెల్ పెట్టి చూడండి, సరిపోతే మళ్ళీ మనం చేంజెస్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇమేజెస్కి హెడ్డింగ్కి కొద్దిగా గ్యాప్ వచ్చిందా లేదా. అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా, సేమ్ మనం అమెజాన్లో చేసిన డిజైన్ చేసామా లేదా. ఏమీ లేదు, చాలా సింపుల్. ఓకేనా, చూడండి 4 కార్ట్ డిజైన్ చేసాం. అంటే చూసారా మీరు, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ మనం రియాలిటీలో మీరు అమెజాన్లో ఒక 10% డిజైన్ చేశారా లేదా, ఇప్పుడు అమెజాన్లో అమెజాన్ వెబ్సైట్ లాగా 10% డిజైన్ చేశారా లేదా, ఏమీ లేదు, మనకున్న స్కిల్స్తోనే. ఎంత సింపుల్ చూడండి అమెజాన్ వెబ్సైట్ డిజైన్ చేయడం. ఇప్పుడు ఈ 4 కార్డ్స్, ఈ మిగిలిన 3 కార్డ్స్ మీరు డిజైన్ చేస్తారా, 1 2 3. ఏమీ లేదు, మీరు మళ్ళీ ఏం చేయాలి, 2 rows తీసుకోవాలి. ఇదిగో మళ్ళీ ఇదో, అంటే నేను ఇక్కడ ఎంటీగా వదిలేసాను చూడండి, ఇది సెకండ్ కార్డ్, ఇందులో మీరు చేయాలి, థర్డ్ కార్డ్ మీరు చేయాలి, ఫోర్త్ కార్డ్ మీరు చేయాలి. ఎలా చేస్తారు, సేమ్ ఈ అమెజాన్ వెబ్సైట్లోకి వచ్చి ఈ ఇమేజెస్ కాపీ చేసుకోండి, సేమ్ ఇమేజ్ యాజ్ ఈ 4 ఇమేజెస్ కాపీ చేసుకోండి. అలాగే ఇది కూడా ఇమేజే, బోట్ ఇదిగో ఇది కూడా ఇమేజే, అదేం హెడ్డింగ్ కాదు, వాళ్ళు ఇమేజ్ని అలా పెట్టారు. అర్థమైందా, ఇదేమి టెక్స్ట్ మ్యాటర్ కాదు, ఈ 4 కూడా ఇమేజెస్, ఈ 4 కూడా ఇమేజెస్. సో ఈ 4 ఇమేజెస్ కాపీ చేసి మీరు యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా చేశానో ఒకసారి అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేసి చేయండి. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ మీరు ఇది కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చిన డౌట్స్ అన్నీ ఒక పెన్ను పేపర్ మీద రాసుకోండి. సార్ నాకు ఇది రాలేదు, ఇది ఇక్కడ చేయలేకపోయాను అని చెప్పండి. చెప్పిన తర్వాత రేపు ఎవ్రీథింగ్ మనం అందరం డిస్కస్ చేసుకుని మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే ఇందులో అప్పుడు నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తాం. ఇక్కడ దాకా మీరు ఏం చేయాలంటే మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా, ఓకేనా, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి. సార్ ఇక్కడ దాకా నేను చేశాను, మిగిలింది నాకు రాలేదు, మీకు వచ్చింది అనుకోండి వెళ్ళనుకోండి, ఇంకో ఈ సెకండ్ కార్డులో చెయ్యాలి, థర్డ్ కార్డులో చెయ్యాలి. చేస్తారా అందరూ, రైట్. చేసి ఏమైనా డౌట్స్ ఉంటే రేపటి క్లాస్లో అడగండి, అడిగిన తర్వాత నెక్స్ట్ చెప్తాను. ఎందుకంటే నేను చెప్పడం కాదు, మీకు ప్రాక్టికల్గా అయిపోవాలి, డౌట్స్ కూడా క్లారిఫై అయిపోవాలి, అది నా మెయిన్ ఎయిమ్. ఓకేనా, రైట్. ఇవాళ ఇక్కడ దాకా చేయండి. మీరు అందరూ కూడా హోంవర్క్ అందరూ చేయాలమ్మా, నేను అందరికీ చెప్తాను. మీరు ఫస్ట్ టైం ఎవ్వరికి ఏది రాదు, అవునా,
మనకి బైసికల్ రైడ్ చేయడమే రాలేదు కా ఫస్ట్ టైం. మీ అందరికీ బైసికల్ రైడ్ చేయడం ఫస్ట్ టైం వచ్చిందా? సైకిల్ ఎక్కాం కింద పడ్డాం, సైకిల్ ఎక్కాం మళ్ళీ కింద పడ్డాం, మళ్ళీ ఎక్కాం మళ్ళీ కింద పడ్డాం. మీరు 3 ఇయర్స్ కిడ్గా ఉన్నప్పుడు మీకు వాకింగ్ వచ్చిందా? మీ అంతటి మీరే ప్రాక్టీస్ చేశారు కదా. మీరు 3 ఇయర్స్ కిడ్గా ఉన్నప్పుడు వాల్స్ పట్టుకున్నారు, నడిచారు, మళ్ళీ కింద పడ్డారు, మళ్ళీ లేచారు, మళ్ళీ వాల్స్ పట్టుకున్నారు, మళ్ళీ కింద పడ్డారు. ఇది అంతే. అంతేనా అమ్మా? అడగండి, చెయ్యండి, డౌట్ ఉంటే అడగండి. ఓకేనా?